అతను 5 నెలల పాటు నేను చెప్తున్నాను, ఆ మురళి అనే అతను 5 నెలల పాటు బయట అబ్స్కాండింగ్ కనపడకుండా తిరిగాడు. కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదు. కనీసం నా ఇంటికి కానీ ఆ ఫోన్ కానీ నా దగ్గర రూపాయి డబ్బులు కూడా ఆశించాల. అంటే నేను ఇబ్బందులు, అంటే బయట అబ్స్కాండింగ్లో ఉన్నాడు కదా, అవసరం ఉంటాయి కదా ఎవరికైనా జనరల్గా, నా అనుచరుడు కదా, అయినా కూడా అతను నన్ను ఏం అడగల. ఎందుకు అడగలేదు నేను అనే ప్రశ్న వచ్చినప్పుడు అతను చెప్పిన మాటలు ఏంటంటే, సార్ మీకు దీంట్లో ఏం సంబంధం లేదు, నేను కనుక ఫోన్ చేస్తే ఆ ఫోన్ ట్రాప్ చేసి కూడా మీకు సంబంధం ఉందని మాట్లాడతారు, అందువల్ల మీ ఇంటికి రావటం కానీ మిమ్మల్ని రూపాయి డబ్బులు అడగటం కానీ చేయలేదని చెప్పి మాట్లాడాడు. అట్లాంటి అతను 5 నెలలు తిరిగి మధ్యలో కిషన్ రెడ్డి గారి చేత ఫోన్ కూడా చేర్చుకున్నాడు. సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి చేత కూడా ఫోన్ కూడా చేర్చుకున్నాడని చెప్పారు. అసలు అప్పుడు కూడా కిషన్ రెడ్డికి నేను చెప్పానని చెప్పారు. అసలు కిషన్ రెడ్డి దగ్గరికి నేను పోలేదు, అసలు ఏం సంబంధం లేదు. అట్లాంటిది ఏదో చెప్పారు. అతను ఏదో తంటాలు పడ్డాడు పాపం. 5 యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకున్నాడు. యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకుంటే స్టేషన్కి పోయి 41 ఏనా ఏదో అంటారు నోటీసు, 41 నోటీసుకి తీసుకోవాల్సింది. కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం 41 నోటీసు తీసుకోవాలి. స్టేషన్కి పోతే సిఐ గారు ఆయన పొద్దున్నుంచి సాయంత్రం దాకా 41 నోటీసు ఇచ్చి పంపించాలా. పొద్దున్నుంచి సాయంత్రం దాకా నైట్ దాకా కూర్చోబెట్టి ఈ లెటరు బాలినేని గారు రాశారు అని చెప్పమని బెదిరించడం, లేకపోతే నువ్వు లెటర్ కనుక బాలినేని గారు రాశారని చెప్పకపోతే నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పటం, ఈ రకంగా బెదిరించి గందరగోళం. మళ్ళీ రెండో రోజు కూడా ఆ రోజు నైట్ కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి నైట్ కంపల్సరీ పంపించాలి కాబట్టి నైట్ పంపించడం, మళ్ళీ పొద్దున్నే రమ్మంటాం. అట్లా 2 రోజులు 3 రోజులు టార్చర్ చేయటం. అతను భోజనం కూడా చేయకుండా అక్కడ స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితులు 3 రోజులు. అతనికి మీరు ఎట్లయినా నువ్వు సంతకం పెట్టు, బాలినేని రాయించాడు లెటర్ అని చెప్పి అతను మాట్లాడటం, ఆ సిఐ ఎస్ఐ అక్కడ చేయటం జరిగింది. దానికి నిజంగా మా మనుషుల్ని కాపాడుకోకపోతే నా రాజకీయ జీవితం అనవసరం. రాజకీయంలో ఉండి మనుషుల్ని ఈ రకంగా టార్చర్ పెడతా ఉంటే ఎందుకు? మనకు పదవులు అవసరమా? మా కోసం పనిచేసినటువంటి, మా కోసం ఇది చేసిన వాళ్ళని మనం కాపాడుకోలేకపోతే ఎందుకు మనకి? ఆ ఉద్దేశంతో నేను మాట్లాడాలని చెప్పి లాస్ట్ టైమే రావడం జరిగింది. కానీ అనివార్య కారణాల వలన అది పోస్ట్పోన్ చేసుకున్నా. ఈ లోపల ఇంకో కేసు అంటే నరసింహారెడ్డి అని మాతో పాటు ఉండే అతను ఒక క్రషర్ ఓనర్. అతను వాళ్ళ క్రషర్లో నుంచి డస్ట్ తీసుకుపోతుంటే ఏఎంఆర్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ మైనింగ్ రాయల్టీ వసూలు చేసేవాళ్ళు, ఏఎంఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చిన్న గొడవ పడ్డారు. దానికి ఆ గొడవ పడిన దానికి నేను ఏఎంఆర్కి ఫోన్ చేశాను. మహేష్ నా క్లోజ్ ఫ్రెండ్. ఫోన్ చేసి, మహేష్ ఇది మనోళ్ళు, అది చిన్న డస్ట్ తీసిపోయారు, ఇది కావాలని ఇది గొడవ జరిగిందంటే నేను మా వాళ్ళు చెప్తాను, కేసు విత్డ్రా చేసుకోమని చెప్తానని చెప్పి మహేష్ చెప్పడం జరిగింది. అయినా కానీ నేను సిఐకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన ఏకవచనంతో నాతో మాట్లాడటం, ఎస్పీకి ఫోన్ చేస్తే ఎంతో మర్యాదగా మాట్లాడతారు, డిఐజీకి ఫోన్ చేస్తే ఎంతో మర్యాదగా మాట్లాడతారు, డీజీపీ లడ్డా గారికి ఫోన్ చేస్తే ఎంతో మర్యాదగా ఆయన దగ్గర పోతే మాట్లాడి బయట దాకా పంపించే పరిస్థితి ఉంటే నాకు అతను ఏకవచనంతో మాట్లాడటం. సరే అతను మాట్లాడాడు, అయినా కూడా నేను మేదకొని ఉన్నా. మాట్లాడాడు. మొన్న నరసింహారెడ్డి 15 రోజులు అతన్ని నేను ఫోన్ చేశానని
అతని మీద 307 అటెంప్ట్ టు మర్డర్ అన్నీ పెట్టేసి అసలుకి సెక్షన్ అసలుకి సంబంధం లేని సెక్షన్ అని పెట్టేసి అతన్ని రిమాండ్ పంపించడం 15 రోజులు లోపల ఉండటం జరిగింది. 15 రోజులు బెయిల్ వచ్చింది. వాళ్ళ అబ్బాయి మీద కేసు పెట్టారు. వాళ్ళ అబ్బాయి అబ్స్కాండ్ అయ్యి మొన్న యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకున్నాడు. అతన్ని మన సంతకాలు పెట్టడానికి స్టేషన్కి పోతే ఈ నరసింహారెడ్డిని పిలిచి ఆ సిఐ ఏంటి మీ బాలినేని గారు ఏమన్నా సీఎమ్మా, నన్ను ఏదో చేస్తానన్నాడంట, డిప్యూటీ సీఎమ్మా, ఆయన సీఎమ్మా, ఆయన ఏం చేయగలిగాడు, నేను చేయగలిగాను నిన్ను, ఆయన ఫోన్ చేశాడు కాబట్టి నీకు కేసులు పెట్టాను, నేను పేరుకి కేసులు పెట్టాను అని అతనితో మాట్లాడటం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఒక ఎస్పీ గారు అతను చేసే చేష్టలు, ఏది సిఐ చేసే చేష్టలు చూసి, తప్పుడు చేష్టలు చూసి వీఆర్కి పంపిస్తే మరి అదే అతన్ని తీసుకొచ్చి ఎమ్మెల్యే ఆయన తీసుకొచ్చి మళ్ళీ అదే స్టేషన్కి వేయించారంటే జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందా? మీరు చెప్పండి. ఒక ఎస్పీ గారు పై అథారిటీ ఉన్నట్టు అధికారి ఆయన వీఆర్ పంపిస్తే మళ్ళీ అదే సిఐని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టడం జరిగింది. ఆ రోజే ఎప్పుడైతే ఎస్పీ గారు వీఆర్ పంపించిన రోజే ఆ సిఐ గారు అన్న మాటలు వాళ్ళ మనుషులే చెప్పారు. అన్న మాటలు ఏంటంటే, ఏ పరిస్థితి మళ్ళీ ఎమ్మెల్యే నన్ను తెచ్చుకుంటాడు, ఎందుకంటే ల్యాండ్లు సెటిల్మెంట్ చాలా ఉన్నాయి, ఇవన్నీ చేసుకోవాలంటే నేను అవసరం కాబట్టి కంపల్సరీగా నన్ను తెచ్చుకుంటాను అన్నాడు. అట్లాంటి తెచ్చుకున్నాడు. అంటే ఈ రకంగా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది ఇక్కడ. మరి నా సెల్లేదు మీ అందరికీ తెలియాలా, ఒంగోలు వెంకట సుబ్బారావు అని ల్యాండ్ కబ్జా జరిగిన ఈ మధ్య, ఆయన బెదిరించి ల్యాండ్స్ మీ అందరికీ తెలుసు, ఇక్కడ మీడియా అందరికీ తెలుసు. అప్పుడు నా మీద కూడా అభియోగాలు చేశారు. నేను చెప్పాను ఆ ల్యాండ్కి సంబంధించి మొత్తం హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పాను. అప్పుడు మా వాళ్ళు ఏదో తీసుకున్నానన్నారు, అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పా. స్టేషన్లో వెంకట సుబ్బారావుని కూర్చోబెట్టి వాళ్ళ ఫ్యామిలీని కూర్చోబెట్టి బెదిరించి స్టేషన్లో, అంటే సిఐ కనపడకుండా ఆయన టోపీ కనపడుతుంది పాపం, నెట్ లేదు, ఇదిగో ఇది వీడియో. అక్కడ స్టేషన్లో మన బయటికి పోయిందో చూపిస్తుంది మొత్తం, అందరికి ఫార్వర్డ్ చేస్తాం. అక్కడ స్టేషన్లో వాళ్ళు బెదిరించి అందరి చేత ఆ వెంకట సుబ్బారావు పాపం జైలుగా కూర్చున్నాడు. వాళ్ళందరి చేత సంతకాలు పెట్టారు. స్టేషన్ లేదండి సంతకాలు పెట్టేది. ఏమైనా పెడితే అగ్రిమెంట్ చేసుకుంటే ఇళ్ళలో చేసుకుంటారు, ఎక్కడ చేసుకుంటారు. స్టేషన్లో ఎన్ని పెట్టించేసి తాలూకా స్టేషన్లో వాళ్ళందరినీ పిలిపించి ఎలా చేసుకుంటారండి? ఏంటి బెదిరింపులు? నేను అడుగుతున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందా ఇక్కడ? పోలీస్ స్టేషన్లో ఒక ప్రైవేటు కార్యక్రమాన్ని స్టేషన్లో పెట్టి సంతకాలు పెట్టించి బెదిరించి సంతకాలు పెట్టిస్తుంటే ఆ సీఐని కంటిన్యూ చేపిస్తారా? ఏమండి, అక్కడ చెప్తా, వీళ్ళ అక్రమాలు ఒక్కొక్కటి చెప్తా. ఇది క్లియర్గా స్టేషన్లో జరిగినటువంటి మ్యాటర్, వీడియో ఉంది స్టేషన్లో. ఇంకోటి, క్యాన్సర్ హాస్పిటల్ మీ అందరికీ తెలుసు. క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర 200 మంది గుడిసెలు వేసుకొని ఉన్నారు. బ్యాక్ సైడ్ ముందు ఐడియా ఉంది కదా, 200 మంది గుడిసెలు వేసుకొని గత 10 సంవత్సరాల నుంచి ఉన్నారు. 14 సంవత్సరాల నుంచి అక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నారు. అది ఎవరిదో ప్రైవేట్ ల్యాండ్ అని సృష్టించారు. ఓకే, అది నిజంగా ప్రైవేట్ ల్యాండ్ అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్తోనో పోలీస్ డిపార్ట్మెంట్ చేత వికెట్ చేయించాలి. అవునా కదా? రౌడీలు రాత్రిపూట మోటార్ సైకిల్ వేసుకొచ్చి, వీడియో ఉంది అది, రౌడీలు వచ్చి మొత్తం గుడిసెలన్నీ పడేసి
మొత్తం ధ్వంసం చేసి వాళ్ళకి ఏం లేకుండా చేశారు 200 మంది జనాలకి. ఏమనుంటే నిజంగా వాళ్ళు తప్పు ఉంటే ఏమనుంటే డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలా? రౌడీలు వచ్చి వికెట్ చేయించేదాన్ని ఏం చేస్తున్నారండి పోలీస్ డిపార్ట్మెంట్? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? రౌడీలు వచ్చి ఇది చేస్తుంటే దాని మీద ఏం చర్యలు లేవు. వీడియో ఉంది క్లియర్గా. పాపం వాళ్ళు గుడిసెలు వద్ది పనుకోన్న వాళ్ళ మీద దాడి చేసి అంత చేస్తే కనీసం మీడియాలో నేను అడుగుతున్న మీడియా మిత్రులందరూ కూడా మీరు కూడా స్పందించడం ఏంటండి? 200 మంది కుటుంబాలు రోడ్డు మీద పడి ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి ఘోరంగా తన్ని తరివేస్తే దాని గురించి ఏం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? సమాధానం లేదు. చెప్తా ఇంకొకటి, రేషన్ బియ్యం సంబంధించి పేదోళ్ళు ₹2 బియ్యం ఇచ్చి కేంద్రం నుంచి వచ్చి రాష్ట్రంలో ₹2 బియ్యం ఇచ్చి రాష్ట్రం నుంచి ఇచ్చే బియ్యాన్ని అది స్టోర్ల చేత అమ్మించుకొని నెలకి 25 లక్షలు ఆయనకి ఇవ్వాలి. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. అప్పుడు మీరందరూ కూడా ఉన్నారు. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేనంటే నమ్మరని మా అబ్బాయి మీద ఎన్ని రకాలుగా బుద్ధ చెల్లారు, ఎన్ని రకాలుగా మనుషులు పెట్టి చేశారు. ఏమి ఇప్పుడు చూపించు, ఏం చేశాడో ఫలాన్ని చూపించు. నువ్వు అధికారంలో ఉన్నావు, ఫలాన్ని చూపించు. నువ్వు కబ్జా చేసినవి ఎక్కడ ఏం చేసినవి మొత్తం నేను చూపిస్తా. మా అబ్బాయి ఏం చేశాడో చూపించు. నేను ప్రజలు కూడా అడుగుతున్నా, మీరు నమ్మారు అతను మాటలు, అతను కావాలని మా మాటలు చెప్పి నమ్మారు. మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. మా ఆస్తులు బాగొట్టుకున్నాం. చూపించండి. నా ఎలక్షన్ నేను రాజకీయాలు రాకముందు నా ఆస్తి ఏముందో ఇప్పుడు ఏముందో ఒకసారి మొత్తం గవర్నమెంట్ ఉంది కదా, బాబు గారి చేత మనిషి ఎంక్వైరీ పెట్టించండి. నేనేం చేశానో ఆయన ఏం చేశాడో మొత్తం తేల్చండి. దేనికైనా సిద్ధం. నేను ఒకటి చెప్తున్నా, జనార్దన్ నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించిన నేను చేయడం, నువ్వేం చేసాను చేసుకో. నేను ప్రజల తరపున నిలబడతా, ఇక్కడ దేనికైనా ఉంటా, చూసుకుందాం. దేనికైనా సిద్ధమే. జనసేన కూటమి ఉంది. 150 ఫేర్ పే షాపులు ఇస్తే ఉంటే ఒక షాపు ఇస్తావు జనసేనకి. ఒక షాపు అంటే నీకు వాళ్ళు అణిగిమని ఓట్లు వేసేదానికే నా జనసేన వేరే దానికి పనికిరాదా? ఒక షాప్ ఇస్తావు. ఏం చేసావు చెప్పు జనసేనకి? నాకు మళ్ళీ నేను కొత్తగా వచ్చాను, పాత వాళ్ళకి సాయం చేయాలి కదా. ఎవరు ఒక నటం పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు తప్పితే జనసేనకి ఏం చేస్తావు? ఇక్కడ కాదు, జిల్లాలో కూడా ఉన్నటువంటి చాలా మంది జనసేన వాళ్ళు చాలా కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా అన్యాయం, వాళ్ళు ఓట్లు వేసి అన్యాయం పెట్టారు. వాళ్ళందరూ కూడా నేను అండగా ఉంటా. నేను ప్రతి కాన్స్టిట్యున్సీకి జరిగేటటువంటి ప్రతి విషయం నేను ఓపెన్ అవుతా. నేను ఊరుకోను. ఎందుకంటే దానికి ఓర్పు నశించింది. ఓర్పు అనేది కొంతకాలమే ఉంటుంది. ఓర్పు నశించింది అని ఖచ్చితంగా కూడా నేను జనసేన కార్యకర్తల కోసం, నేను ప్రజల కోసం, ఎవరైనా ప్రజలు ఎక్కడ ఇబ్బంది జరిగినా నేను రెడీగా ఉన్నా. నేను వచ్చి నాకు ఎన్ని కేసులైనా నన్ను పెట్టుకొని నేను మటుకి ప్రజల కోసం పోరాడడానికి సిద్ధపడ్డాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మా మనస్సు ఎంత బాధ వేసింది. మా అబ్బాయి ఏం చేయకపోయినా ఎట్లా సృష్టించారు, రకరకాలుగా సృష్టించారు. ప్రజలు నమ్మారు. అదే నా బాధ. చూపిమనండి ఇప్పుడు ఏం చేశాడు. ఇంకా చెప్తా, రేషన్ బియ్యం 25 లక్షల నెలకి ఆయన తీసుకోవటం. నేను అడుగుతాను, డ్వాక్రా రుణాలకు సంబంధించి అప్పుడు వైసీపీలో కూడా జరిగింది అన్నారు. అది కంప్లైంట్ ఇచ్చాడు అక్కడ, వైసీపీలో జరిగిందని. ఇప్పుడు జరిగింది. నేను చెప్తున్నా, వైసీపీలో జరిగింది అప్పుడు బయట పెట్టండి ఎవరు చేశారో. ఇప్పుడు జరిగింది ఎవరు చేశారో బయట పెట్టండి. తెలీదా? అందరికీ తెలుసు.
వైసీపీలో జరిగినటువంటి కొంతమంది కార్పొరేటర్లు మా దగ్గర నుంచి పోయారు, అప్పుడు వైసీపీ చేసిన వాళ్ళు ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. వాళ్ళే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చేయటం, మళ్ళీ మీ పిఏలు చేయలేదా? నువ్వు పిఏలు అడ్డం పెట్టి చేయలేదా? నువ్వు ఎందుకు బయట పెట్టలేవు? అధికారులు సస్పెండ్ చేయించావు, నువ్వు అధికారులు సస్పెండ్ చేశారు, ఎందుకు చేయటంలే? ఎందుకు బయట రావట్లా? అసలు పేర్లు ఎందుకు బయటకు రావట్లా? కలెక్టర్ గారిని అడగండి అంటున్నాడు. కలెక్టర్ గారు ఏం చేస్తున్నాడు? కలెక్టర్ గారు తిరిగిపోతా ఎమ్మెల్యే గారు అని. నేను చిన్న విషయం చెప్తున్నా, కలెక్టర్ గారు కూడా వల్లటివారిపాలెం అనే విలేజ్ ఉంటే 2.5 సంవత్సరాల నుంచి వాళ్ళు చీకట్లో కరెంటు లేకుండా మగ్గుతుంటే కావాలని ఆపారు. కలెక్టర్ని చేశారు. ఏందండి ఇది? పార్టీలు కాదు, ఆ రోజు పార్టీలు చూడకుండా ఇల్లు ఇచ్చాం, హౌసెస్ ఇచ్చాం జగనన్న కాలనీ అని ఆపారు. 2.5 years నుంచి వాళ్ళు కరెంట్ లేకుండా కూర్చోండారు. కలెక్టర్కి చెప్తే ఎమ్మెల్యే చెప్తున్నాడని ఏందండి ఇది? కలెక్టర్లు జనాలకి సహాయం చేయాలా లేదా? ఏమన్యాయం ఇది? కరెంట్ ఇవ్వకుండా, కాలనీలో కరెంట్ ఇవ్వకుండా, లేఅవుట్ వేసినట్టు కాలనీలో కరెంట్ ఇవ్వకపోవటం ఏంటి? ఎవరు చెప్పుకుంటాం? కలెక్టర్లకి ఎన్నిసార్లు చెప్పినా కూడా స్పందించకపోతే ఏ రకంగా ఇది? అందుట్లో చౌదరీస్, ఆ విలేజ్లో ఉంది చౌదరీస్, బీసీలు, వాళ్ళ హౌసెస్ ఆపింది నా పార్టీ. ఆ రోజు వాళ్ళందరూ, అప్పుడు నేను నా పార్టీలో ఉన్నా, వాళ్ళందరూ పార్టీని చూడాలి, అందరికి ఇచ్చాం. మనం ఇచ్చామని చెప్పి ఆపుతాడు కరెంట్. అది ఏంది నాకు అర్థం కావట్లా. ఇంత దుర్మార్గమా? మానవత్వం ఉండదా మనుషులకి? అయిపోయింది. డ్వాక్రా రుణాలు ఎందుకు తేల్చరు? డ్వాక్రా రుణాలలో డబ్బులు అవినీతి నీకు తెలియదా? మీ ఇంట్లో జరగలేదా? బయట పెట్టండి. డ్వాక్రా రుణాలు తీసుకొని కొంత డబ్బులు మళ్ళీ సడన్గా కట్టించారు. ఎవరు కట్టారని చెప్పండి. తీసుకున్న రుణాలు డబ్బులు కట్టించారు. ఎవరు కట్టారో ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఏం చేస్తారు? కలెక్టర్ చెప్పంటే కలెక్టర్ కూడా కాముకుంటున్నారు. ఇది జరుగుతుంది. అది నాయకుల పైన తెలుసుకోవాలా ఇక్కడ జరుగుతుందంటే అవినీతి. పోనీ అయిపోయింది. అది మన మున్సిపాలిటీలో 8 కోట్ల అవినీతి జరిగింది తెలుసు కదా. వాళ్ళు సస్పెండ్ చేశారుగా. సస్పెండ్ చేసినప్పుడు ఏసీబీ వాళ్ళు పోయి సస్పెండ్ చేశారని రుజువు అయితేగా సస్పెండ్ అయ్యింది. మరి ఆ సంబంధించి వాళ్ళని సస్పెండ్ చేశారు. వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తేలలేదు. రికవర్ చేయాలి కదా. డబ్బులు ఎందుకు రికవర్ చేయట్లేదు? ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడికి పోయినాయి ఆ డబ్బులు? అధికారులు బలైపోయారు. ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? పోనీ అధికారులు చేసి ఉంటారంటే ఆ అధికారుల దగ్గర రికవర్ చేయాలి కదా. మరి ఎందుకు సస్పెండ్ చేశారు? అవినీతి జరిగిందనే కదా. మరి ఆ డబ్బులు ఏమైనాయి చెప్పండి? ఎక్కడ పోయినాయి ఆ డబ్బులు? మున్సిపాలిటీ డబ్బులు ఈ రకంగా దురాక్రమణ చేస్తా, అప్పుడు మేము ఏం చేయకపోయినా మా మీద బురద చల్లి ఈ రకంగా చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇంత దుర్మార్గమా? దేనికైనా ఓర్పు గద్ద ఉంది. నేను కామ్గా కూటమి కదని చెప్పి హైదరాబాద్లో కూర్చుంటే పొద్దు కూకులు నా మీదే. ఎన్ని రోజులు ఓచుకుంటాం? ఏం నేను 5 సార్లు ఎమ్మెల్యే జనంలో ఉన్నా, జనం నా అనుచరులు ఉన్నారు జిల్లా మొత్తం మీద, వాళ్ళకు న్యాయం చేసిన బాధ్యత నాకు ఉంది. నేనేమేం పని పర్లా, నేను వాళ్ళ కోసం నేనైతే ఊరుకునే సమస్య లేదు. ఎవరు చెప్పినా నేను ఊరుకోను. ఇంకా నేను 5 సార్లు ఎమ్మెల్యే. వైన్ షాప్ ఎవరిదో నాకు తెలియదు. ఇప్పుడు ఎవరు పెడతారో నాకు తెలియదు. లాస్ట్ టైము బార్లు వచ్చినాయి. నేను ఎమ్మెల్యే మినిస్టర్గా ఉన్నప్పుడు బార్లు వస్తే 15 బార్లు వస్తే నేను అసలుకి ఎవరు వేసుకుంటున్నారో తెలీదు. నేను అసలు పట్టించుకోలే. తీరా చూస్తే వాళ్ళే సిండికేట్ అయ్యి అతి తక్కువగా ఒంగోలులో వచ్చినాయి బార్లు. అందరూ కార్యకర్తలు వచ్చి, సార్ ఏంది సార్ అంతా టీడీపీ వాళ్ళు బార్లు తీసుకున్నారు ఏంది అని. చూడండి, 15 బార్లు ఉంటే 13 బార్లు చౌదరీస్,
మొత్తం టీడీపీ, ఒక రెడ్డి, ఒక కాపు, 15 బార్లు ఉంటాయి. సరే వాళ్ళు చేసుకున్నానికి అయిపోయింది, వదిలేసినాం. వాళ్ళు మొన్న వచ్చి ఏం చెప్పారు తెలుసా నాకు, ఈ చౌదరీస్ అనే వీళ్ళే ఈ బార్లు వచ్చి, సార్ మీ పుణ్యాన మాకు 3 కోట్లు, ఒక్కొక్క షాపు 3 కోట్లు మిగిలిందండి, ఇప్పుడు మమ్మల్ని అన్యాయం చేస్తున్నాడండి ఎమ్మెల్యే, ఇప్పుడు వాళ్ళని అన్యాయం చేస్తున్నానని మాట్లాడుతున్నాను. ఇది వాస్తవం కాదో వాళ్ళని అడగండి. నేను కులాలు చూడలేదు. నేను ఇప్పుడు జనరల్గా మాకు ఎగనెస్ట్గా ఉండేది టీడీపీ అంటే ఎక్కువ చౌదరీస్. వాళ్ళకి ఎప్పుడన్నా ఏదన్నా అపకారం చేసినా చెప్పమనండి, ఎక్కడన్నా చెప్పమనండి. అతనే ఇంకా చౌదరీస్ ఇల్లు పడగొట్టించాడు, వర్క్ చేశాడని చెప్పి సీను, బుధవాడ సీను ఇల్లు పడగొట్టించాడు. ఆ రోజు 13 బార్లు. ఏ రోజైనా ఆ రోజు నేను చేయాలనుకుంటే వాళ్ళని రోజు ఇబ్బంది పెట్టచ్చు కదా, ఆ 13 మందిని. ఏ రోజైనా ఒకరిని ఎక్సైజ్ వాళ్ళని పంపించడం కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేశానా? చేయలే. చెప్పమనండి బార్లో ఎవరన్నా. పోతే ఇప్పుడు ఇప్పుడున్న పొజిషన్లో సగం వైన్ షాపులు అయినాయి. ఎమ్మెల్యే మొత్తం సగం పైనే ఆయనకి వ్యతిరేకంగా చేసిన వాళ్ళని బెదిరియటం. అసలు ఎందుకు పాపం? కొఠారి నాగేశ్వరరావు టౌన్ ప్రెసిడెంట్, ఇప్పుడు స్టేట్ ఇది ఇప్పుడు జిల్లా ప్రధాన కార్యదర్శి. అతని షాపు అతనికి వస్తే టీడీపీని, అతను నిజంగా చెప్తున్నా, టీడీపీ వాళ్ళు చాలామంది నాతోటి సంబంధాలు ఉండేవి. అతను జీవితంలో నాతో మాట్లాడింది లేదు. అంత సిన్సియర్గా వర్క్ చేసేవాడు టీడీపీకి కొట్టారి నాగేశ్వరరావు. అతని షాపును అతన్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇక్కడ బైపాస్ రోడ్ దగ్గర పాపారావు అని షాపు పెట్టుకుంటే వాళ్ళ షాప్కి దగ్గరలో ఉంది, ఇబ్బంది అవుతుందని అతని మీద SC ST కేసు పెట్టడానికి, ఏది కాపులు పొదిలి అతను కాపు, అతను పాపారావు అని పాపారావు అతని షాపు ఇబ్బంది పెట్టి PA గందరగోళం చేశారు. అంటే ఏమన్యాయం అంటే, నీకు అడ్డం వస్తున్నానని చెప్పి ఎవరినైనా చేస్తావా? అతని మీద SC ST కేసు పెట్టడం, మళ్ళీ CI పిలిపించడం, వార్నింగ్ ఇవ్వటం, ఈ రకంగా బెదిరించి ఇవన్నీ చేస్తాడు. వైన్ షాపుల గురించి ఎమ్మెల్యే ఏందండి వైన్ షాపులు తీసుకునేది? సగం పైన షాపులు ఆయన రోజు సాయంత్రం నైట్కి పావులూరు నాగేశ్వరరావు అనే అతను తీసుకుపోయి వాళ్ళ ఇంటికి పోయి లెక్క చెప్పాలా. నేను అడిగా ఆ పావులూరు నాగేశ్వరరావుని, ఏంది ఇది దుర్మార్గం ఉంది, ఆ పాపారావు మీద ఎందుకు ఇది చేస్తున్నారంటే, నాదేముందన్నా, ఆయనే కదా, నేను మధ్యలో మీడియేటర్, మధ్యలో పోయి డబ్బులు ఇచ్చి రావటమే నా పని అన్న. డబ్బులు నైట్ పోయి ఇచ్చి రావాలంట ఆయనకి, కలెక్షన్ డైలీ కలెక్షన్. ఏది వైన్ షాపుల్లో. ఇది వైన్ షాపులో ఆయన బాగోతాం. ఇక్కడ ఇసుక, మరి ఇసుక ఎవరు ఫ్రీ అన్నారు? ఫ్రీయే కదా, గవర్నమెంట్ పాలసీ ఫ్రీయే కదా. మరి ఇక్కడ ఎవరన్నా ఇక్కడ పాపం 50 మంది ట్రాక్టర్లు, ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల నుంచి 50 మంది దాకా ఉంటారు ట్రాక్టర్లు, ఇసుక తెచ్చుకొని ఏదో అమ్ముకుంటుంటారు. వాళ్ళు ఎక్కడ ఇసుక తీసుకొస్తే వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళ మీద ఆపటం, కేసు రాయటం, వాళ్ళు భయప్రాంతం చేయటం. ఇక్కడ ఒక స్టాక్ పెట్టి దానికి ట్రాక్టర్కి ఇంతనే ఎక్స్ట్రా వసూలు చేయటం, దానికి నెలకి 50 లక్షలు ఆయనకు ఆదాయం. వాస్తవా కాదా చెప్పమనండి. ఇది ఎందుకు మైనింగ్ ఇసుకలో ప్రజలకి ఫ్రీగా చేరాల్సిన ఇసుక ఈ రకంగా డబ్బులు తీసుకొని ఎమ్మెల్యేలు చేస్తుంటే ఎందుకు ఊరుకోవాలండి ప్రజలు? ఎందుకు ఊరుకోవాలి? నేను అందుకే ప్రశ్నిస్తున్నా. ఇవన్నీ ఖచ్చితంగా ఇసుక ఆపకపోతే ఆడపోయి నేను కూర్చొని గొడవ చేస్తా. ప్రజలకి ఫ్రీగా ఇసుక పోవాలా.
ఇది వాస్తవం. ఇది ఇసుకలో అతని ఆదాయం అది. ఇది ఆయన చేస్తుంది. పోతే గ్రావెల్ ఏమండి ఇప్పుడు కొప్పోల్లో అప్పుడు మేము మా వియ్యంకుడు అదేంది విల్లా కట్టాడు. ఆ ల్యాండ్ 30 సంవత్సరాల క్రితం కొన్న ల్యాండ్ అది. 30 సంవత్సరాల క్రితం కొన్న ల్యాండ్ని విల్లాలు కట్టాడు. దాంట్లో అవినీతి ఉందంట. ఏది విల్లాల్లో, అదే ల్యాండ్లో. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినప్పుడు తీసుకుంటే నేను అవినీతి చేసి ఉండొచ్చు. వాడు ఎప్పుడప్పుడు 30 సంవత్సరాల క్రితం కొన్న ల్యాండ్ని తీసుకుని విల్లాలు కట్టుకుంటే దాని మీద ఎంత దుష్ప్రచారం చేశారు. అవి చేశారు, ఈ చేశారని చూపి దాంట్లో డీకే ఉంది చెప్పి దాంట్లో ఒక 50 సెంట్లు 60 సెంట్లు ఏదో డీకే ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టి విల్లాలు కట్టారు. క్లియర్గా చూపించారు, గవర్నమెంట్ చూపించి కట్టారు. దాని మీద ఎట్టంటే అటు ప్రచారం చేశారు. అంటే మేమేం మాట్లాడలేదని చెప్పి ఈ రకంగా ఇది చేస్తావా? నీకు రాజపాలెంలో నీకు ఎన్ని ఎకరాలు ఉంది? డీకే చేపల చెరువుల్లో ఎన్ని ఎకరాలు ఉంది చెప్పు. నేను ఆ రోజు నేను అధికారం ఉన్నప్పుడు నేనేం మాట్లాడలేదే. ఎన్ని ఎకరాలు ఉంది నీకు చేపల చెరువులు రాజపాలెంలో చెప్పు. రొయ్యల చెరువులు ఎన్ని ఎకరాలు ఉంది? సరే అయిపోయింది. ఇప్పుడు ఇక ఒక ల్యాండ్ మాఫియాది సంబంధించి చెప్తున్నా. వెంకట సుబ్బారావు అనే విషయంలో అతని దగ్గర అప్పు తీసుకొని వెంకట సుబ్బారావు దగ్గర అప్పు తీసుకొని 9 కోట్ల రూపాయలు డిగ్రీ అయింది. ఇదిగోండి ఇందాక స్టేషన్లోది వాళ్ళు ఏది ఎంత అంటే అతను కనపడకుండా కాకపోతే ఎక్కడ ఇరుక్కున్నాడంటే టోపీ కనిపిస్తుంది. టోపీ పక్కన పెట్టున్నాడు. చూడండి వాళ్ళు బెదిరించి స్టేషన్లో సంతకాలు పెట్టింటాం. ఎవరు వాళ్ళు? అతను అడ్డం తిరిగి వైజాగ్ పోయాడు. వైజాగ్ పోతే ఈ సిఐని మనుషులు కాల్సైడ్ పంపించి వెతికిస్తున్నారు అతనికి. ఈ మధ్య 2 రోజుల క్రితం దొరికాడు, మళ్ళీ పట్టుకొచ్చారంటున్నారు. అతను భయపడిపోయి వైజాగ్ వెళ్ళిపోయాడు. మీకు అన్నీ తెలియదు నాకు. అతను వాళ్ళ శిష్యుడు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సార్ ఇట్లా మేము వైజాగ్ వచ్చేసి సార్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నాం, మమ్మల్ని ఈ రకంగా ఇచ్చేస్తున్నాడు. ఆయనకి 9 కోట్లు వెంకట సుబ్బారావు అనే అతనికి జనార్దన్ గారు 9 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాల డిగ్రీ అయింది. దీన్ని కొన్నట్టుగా కొని ఆ డబ్బులు కూడా దీంట్లోనే జమ చేయాలా, ఇది చేయాలని బెదిరిస్తూ ఉంటే ఆయన భయపడి వెళ్ళిపోయాడు వైజాగ్కి. అతని కోసం వేటాడుతున్నారు సిఐ గారు. ఇప్పుడు ఈ ల్యాండ్ సెటిల్మెంట్ అని చేయాల్సిన సిఐ గారు ఉన్నారే, ఆయన ఎతికిస్తున్నాడు పాపం. ఇన్ని దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. ఈడ మాట్లాడేవాళ్ళు లేరు, ప్రతిపక్షం మాట్లాడదు, ఎవరు మాట్లాడరు, అంతా కుమ్మక్కు. బాలేడు శ్రీనివాసరెడ్డి ఒక్కడే ప్రత్యర్థి వీళ్ళకి. అండ్ మరి బుడే సాహిబ్ అని ఉన్నాడు. అసలుకి ఇది ఎంత ఏం జరుగుతుందంటే మీకు చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలా. మా టైంలో ల్యాండ్ కబ్జాలు జరుగుతున్నాయని కొంతమంది వైసీపీలు కూడా ఉన్నారు. ఆ రోజు నేను దానికి కూడా నేను అట్లా కొంత వైసీపీ వాళ్ళు కూడా చేస్తానని నేను వాళ్ళని ఏం అనలేక నేను సిట్ వేసాను. గుర్తుందో లేదో మీకు సిట్ వేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యూన్సీలో సిట్ వేయడం నేను ఒక్కడినే వేసి ఉంటాను నాకు తెలిసి. ఆ రోజు ఎస్పీకి కలెక్టర్ గారికి క్లియర్గా చెప్పా, నేనైతే ఎక్కడ ఇంటర్ఫియర్ గాను,
సిట్టు పారదర్శకంగా చేయండి, ఎవడు కంప్లైంట్ ఇచ్చినా దాని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఆ రోజు ఉన్న కలెక్టర్కి ఎస్పీకి చెప్పాను లేదో ఇప్పుడు ఆ కలెక్టర్ని ఎస్పీని అడగండి. నేను ఎక్కడైనా ఇంటర్ఫీర్ అయ్యాను కూడా, సిట్ ఏసీ ఎక్కడ కూడా ఇంటర్ఫీర్ కల. ఎందుకంటే కొంతమంది ఎదవలు నా పక్కన ఉన్న ఎదవలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి నేను పారదర్శకంగా చేయాలని చెప్పి ఆ రోజు సిట్ వేస్తే ఆ సిట్టు ఎవరైతే కంప్లైంట్స్ ఇచ్చారో ఆ సిట్టు డీటెయిల్స్ మొత్తం తీసుకున్నారు. ప్రజెంట్ ఎమ్మెల్యే గారు తీసుకొని సెటిల్మెంట్స్ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి నైట్లు కూర్చోబెట్టి సెటిల్మెంట్లు ఆ సిట్లో ఉన్నటువంటి ఎవరైతే కంప్లైంట్స్ ఇచ్చారో వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని బెదిరించడం. సిఐఐ గారు ఈ ఇంకా ఎందుకులే, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకొక పెద్ద ఆయన, ఎందుకులే అందరినీ ఎందుకు మాట్లాడటం. కానీ సిట్లు మరి సిట్లు అన్ని లిస్ట్ తీసుకొని వాళ్ళని పిలిపించుకొని బెదిరియటం, రాపించుకోవటం, కొంత డబ్బులు కొంచెం ఇవ్వటం, వాళ్ళని పంపించటం, బెదిరియటం, సామధాన దండుపోయారు అంటారు కదా, ఆ రకంగా వాళ్ళు చేసి వాళ్ళని ఇది చేస్తూ ఉన్నారు. కంటిన్యూ జరుగుతూ ఉన్నాయి, ఈ భూ కబ్జాలు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. ఇది ఎవరికి తెలియదు చెప్పండి? తెలుగుదేశం కార్యకర్తలు తెలియదా? ఇప్పుడు జనసేన కార్యకర్తలే కాదు, నేను చూస్తున్నా మనం ఒంగోలు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా న్యాయం జరగట్లా, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొత్తం నేనే రాజు, నేనే మంత్రి, మొత్తం నేనే దోసుకోవాలా అంటే ఏందయ్యా? నేను ఆయన కంటి చూపు పెట్టి భయపడుతున్నారు జనం. కంటి చూపు పడింది ఏడ తీసుకుంటాడు మళ్ళీ ఆయన ఖాళీగా ఉంటే అని. ఈ రకంగా ఇంత దుర్మార్గాలు చేస్తూ ఉంటే ఏంది? ప్రజలు కూడా ఎందుకు కాకుంటున్నారు? మేము ఏం చేసాం? మేము మా టైంలో మేము ఎక్కడ ఏం చేసామని చెప్పండి. ఇంత దుర్మార్గంగా చేస్తుంటే మా మీద ఆ రోజు బురద జల్లి చేశారు. ఇప్పుడు వాళ్ళ అధికారం ఉంది, బాబు గారు ఉన్నారు, వచ్చి ఎంక్వైరీ పెట్టమనండి, ఏం జరుగుతుందా? అదేమంటే నీ బంగారు స్కూల్లో పుట్టాను, నేను అవినీతి చేయను. ఏం మాటలు ఇది? అవినీతి చేయను, నీ మీద మీ భార్య మీద లెటర్ రాసిన ఇంటికి పిలిపించుకొని రాజీ చేసుకుంటావా? మనం చేస్తా ఉన్న పని మీరు చేస్తారా? మీ భార్య గురించి లెటర్ రాస్తే మీరు ఊరుకుంటారా? క్యారెక్టర్ ఉండాలా మనిషికి. బుడే సాహిబ్కి సంబంధించి వాళ్ళది సెటిల్మెంట్ చేసి గొడవ చేసి వాళ్ళు భయపెట్టి 1 ఎకరా ఎంతో తీసుకున్నారు. ఇది వాస్తవా కాదా? కాబట్టి బుడే సాహిబ్ చెప్పించుకుంటారా? కూర్చోబెట్టి చెప్పించుకుంటారా? చెప్పిస్తా. ఏమో పైరోజు నీకు తెలీదా? మరి ఎందుకు రాయవు? ఎందుకు కాదు, అవును, బాధితులు రావటం కాదు. నేను అనేది కాదు. మీరు మీడియా వాళ్ళు ఒక నిమిషం అడుగుతున్నా, మీడియా వాళ్ళు అందరు చెప్తేనే రాస్తున్నారా? మీరు చెప్పకుండా రాయట్లేదు లేదా? తెలిసిందే రాయకుండా ఉన్నారా? మీడియా వాళ్ళు తెలిస్తే రాయరా? కాదు, ఇప్పుడు నాకు తెలుసాను అన్నాడు, తెలుసు అన్నప్పుడు ఎందుకు రావు? మీడియా భయపెడుతున్నారు, మీరే ఒప్పుకుంటున్నారు కదా, భయపెడుతున్నారు. నాకేంది ఆయన చూసి భయపడతారా ఏంది? ఓకే, నేను మీ ద్వారా ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటా ఉన్నా, ఏ ఇబ్బంది, ఏ ఎమ్మెల్యే వల్ల ఏ ఇబ్బంది వచ్చినా నా దగ్గర రండి, నేను పోరాటం చేస్తా. నేను అవసరమైతే నా మీద కేసులు పెట్టుకుంటా, కానీ మిమ్మల్ని కాపాడేదానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇది వాస్తవం, ఇది జరుగుతుంది. అంటే నేను హైదరాబాద్లో ఉన్నాను అనుకుంటున్నాడు. నేను హైదరాబాద్ ఎందుకున్నానంటే ఈ కూటమి ఈ క్లాష్లు వస్తే ఎందుకు గొడవ పడతారు, నా వల్ల కూటమి ఇది వద్దని చెప్పి నేను దూరంగా ఉన్నా. కానీ వాటి మాటికి మననే రెచ్చగొడుతున్నాడు. అంటే నేనేదో మాట చెప్పిపోవటం కాదు, వారానికి 4 రోజులు ఒంగోలు ఉంటా, 3 రోజులు హైదరాబాద్లో ఉంటా. ఎందుకంటే ఫ్యామిలీ అక్కడ ఉంది కాబట్టి 4 రోజులు ఒంగోలు ఉంటా. ఏ సమస్య వచ్చినా కానీ నేను దగ్గర ఉంటా. ఇది మటుకి వాస్తవం చెప్తున్నా జరగబోయేది. బుడే సాహిబ్ దగ్గర 1 ఎకరం తీసుకున్నారు. సమ్మర్ స్టోరేజ్ దగ్గర వాళ్ళు ఏదో బ్రహ్మరావు వాళ్ళ వెంచర్ దగ్గర దాంట్లో ఏదో చేశాడు, అది అందరికీ తెలుసు, ఓపెన్ మార్కెట్ అది.
ఇప్పుడు నా మీద అప్పుడు ఇది హౌస్ సైట్స్ ఇచ్చారు కదా. హౌస్ సైట్స్ ఇచ్చినప్పుడు అగ్రహారం వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకున్నారు, సర్వేరెడ్డి పాలెం దగ్గర వాళ్ళ దగ్గర ఇక్కడ వెంగముప్పాలెం దగ్గర ల్యాండ్ తీసుకున్నారు. ల్యాండ్లో నేను పర్సెంటేజ్ డబ్బులు తీసుకున్నానని మాట్లాడాడు. మొత్తం ఆ రోజు రైతులందరూ వచ్చి ఆయన ఖర్చులు పెట్టుకొని మాకు ల్యాండ్ ఇప్పించాడు మమ్మల్ని అని చెప్పి మాట్లాడారు. ఈయన G+3 ఇల్లు కట్టేదానికి ఈయన ముందర అక్కడ ల్యాండ్ తీసుకొని తక్కువ రేటు తీసుకొని నువ్వు అక్కడ వ్యాపారం చేయలేదా? ఓపెన్. ఇప్పుడు ఏంటండి కొప్పోల దగ్గర 60 ఎకరాలు పెంచారు. గ్రావెల్ ఎంత ఎంత ఎత్తే వేసండి, ఎక్కడి నుంచి వచ్చిందండి గ్రావెల్? మీ అందరికీ తెలీదా? కొప్పోలు అందరూ కంప్లైంట్ చేయలేదా? వైసీపీ కూడా ధర్నా చేశారుగా. మొత్తం గ్రావెల్ అంతా తోలారు కదా అక్కడ 60 ఎకరాల్లో. నువ్వు ఎలక్షన్ ముందర నాకు ఎంతమంది దగ్గర అప్పులు చేసి ఉండవు? అప్పులు ఎవరికైనా కట్టావా? ఈరోజు ల్యాండ్ కొంటున్నావు 60 ఎకరాలు. కొత్తపట్నం ఇంకొక మాఫియా జరుగుతుంది ఇక్కడ. కొత్తపట్నం దగ్గర ఒక ప్రైవేట్ కంపెనీ ఏదో వస్తుంది అని తెలుసుకొని అతను కొత్తపట్నం దగ్గర అందరికీ 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాయించుకొని తక్కువ రేట్లో తీసుకొని వాళ్ళకి 90 లక్షలకి 80 లక్షలకి అమ్మాలని అదొక స్కామ్. ఇప్పుడు ఇటు పక్క ఏమన్నా కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు, ఇటు సైడ్ ఏమన్నా ఈయన కొంటున్నాడు, ఇటు పక్క కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు, వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు వస్తున్నారు, మేము ల్యాండ్ పుల్లింగ్కి ఇవ్వాలి ల్యాండ్ అని ఆయన అడుగుతున్నాడు. ఏం జరుగుతుంది? నేను చెప్తున్నా, కొత్తపట్నం వాసులకి ఎవరైతే ల్యాండ్ ఆయన దగ్గర అమ్మటానికి ఇచ్చారో వాళ్ళని తిప్పుతున్నాడు 5 లక్షలు ఇచ్చి. వాళ్ళందరిగా నేనుంటా, మీరేం భయపడద్దు, మీరేం రిజిస్టర్ చేయాల్సి పడలే, వాళ్ళే ప్రైవేట్ వాళ్ళు వస్తే వాళ్ళే మీరు నేరుగా మీ దగ్గర కొనుక్కుంటారు. ఈ మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం ఎవరైతే అమ్మారో వాళ్ళకి. అంటే ఇన్ని స్కాములు ఉంటాయి. అమ్మో నాయన ఇదేంద్రా నాయన బాబు, ఇన్ని స్కాములు ఉంటాయని మాకు తెలియదు. ఈ రకంగా దోసుకుంటారు. 5 సార్లు ఎమ్మెల్యే నా ఆస్తులు బాగుట్టుకున్నా ఈ రకంగా ఇదేంద్రా స్వామి, భయపెట్టి బెదిరించి అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని చేసేది ఏంటి, స్టేషన్లో అగ్రిమెంట్ రాయించేది ఏంటి, మున్సిపల్ కాంట్రాక్టర్ల దగ్గర ప్రతి వాళ్ళ దగ్గర 5% వసూలు చేయాలి. ఎప్పుడన్నా జరిగింది మా టైంలో? నేను ఎప్పుడన్నా ₹1 ఇస్తున్నాను, 5% కంపల్సరీ. సరే, అవన్నీ సరే. కేబుల్ ఉంది. గతంలో మేము కేబుల్ తీసుకున్నాం. నిజంగా చెప్తున్నా, ఏ దేవుని మీద చెప్తా, కేబుల్లో తీసుకున్నా కానీ కార్యకర్తలు వాళ్ళకి డబ్బులు పంచిచ్చారని చెప్తే ₹1 సింగిల్ ఎన్పి కేబుల్ నేను తీసుకోవాలా. సింగిల్ ఎన్పి తీసుకోవాలా కేబుల్లో. అందరికి ఇచ్చేసా, అందరికి చేయండి. ఇప్పుడు విశ్వసేన కేబుల్ ఉంది, దానికి ఏలు పెట్టానా? అతను చేసుకున్నాడు కదా. ఇప్పుడు అదే చనిపోయాడా? మానేసి వెళ్ళాడు. అదే నాకు అర్థం కాదు. ఇప్పుడు తోటకూర వెంకట్రావు పాపం, అప్పుడు నేను కేబుల్ కలిపేసేయండి, నీకు నెలకు 10 లక్షలు ఇస్తారు. ఈయన కూడా ఉన్నాడు సార్, ఈయన రికమెండేషన్. ఆయన వాళ్ళని తీసుకొచ్చాడు, తోట వెంకట్రావుని తీసుకొస్తే 10 లక్షలు నెలకి, నీకు 10 లక్షలు ఇస్తారు అని చెప్పి మాట్లాడితే లేదని మేమే చేసుకుంటా ఉన్నారు. వదిలేసాం, చేసుకొని ఉండి ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలా, చేసుకున్నారు. అప్పుడు ఆ తోటకూర వెంకట్రావుకి కేబుల్ తీసుకొని ₹1 డబ్బులు ఇవ్వకుండా అతను పొద్దుగూలు ఆ కేబుల్ మీద అతను చేస్తా ఆ దెబ్బకి చనిపోయాడు. ఆ తోటకూర వెంకట్రావు వి ఛానల్ కదా, అతను ఆయన దెబ్బకి చనిపోయాడు, ఆ ఛానల్లో దెబ్బకి. దీంట్లో ఇద్దరు కొమ్మక్కు ఈ ఛానల్ విషయంలో, వైసీపీ టీడీపీ, సుండు రవిబాబు గారు జనార్దన్ గారు కొమ్మక్కు. ఏందే ఇది? ఆయన పంచుకున్నాడు.
అసలు యాక్చువల్గా తీసుకుంది నేను కేబుల్, ఆయనకి చేరి వాళ్ళు పెత్తనం చేసి వాళ్ళిద్దరు పంచుకొని డబ్బులు చేసుకున్నారు. కానీ అది వదిలేసా. కానీ ఈ పాపాలు అన్నీ రాసి పెట్టుకున్నా. ఈ ప్రతిసారి ఏంటంటే బాగానే ఏముందిలే, ఏదో అంటాడు, మేలకొని ఉంటాడు, మళ్ళీ అధికారం వస్తే సారీ సార్ అంటే వదిలేస్తాడు అనే టైప్లో జనం ఈ నాయకులు ఉంది. ఈసారి బట్టికి నేను ఆ దేవుడి దయ వల్ల మళ్ళా నేను ఎమ్మెల్యే అయితే ఈయన చేసిన కుట్రలు, ఈ చేసిన దారుణాలు ఎవరిని వదిలిపెట్టను. అంటే ఎమ్మెల్యే ఎట్ట అవుతారు అనుకుంటున్నారేమో. మా అబ్బాయి పోటీ చేస్తాను, నేను పోటీ 2 కాన్స్టిట్యూన్సీలు చేస్తాం. ఏమైంది? ఏం చేయకూడదా? నువ్వు అట్టన్నవాక ఎటకారం వద్దు. 2 అవసరం చేస్తావబ్బా. ఏంది ఇప్పుడు ఎమ్మెల్యే గురించి మాట్లాడి అవి దాని గురించి మాట్లాడి అడగరే. మా అబ్బాయి పోటీ చేస్తాడా, నీ పోటీ చేస్తాడు, నీ అడుగుతారు ఏందయ్యా? ఉన్నాయి రాయండి స్వామి. అసలు విషయం అది కాదా నువ్వు కూడా చూడు వీళ్ళు ఇదే ఇప్పుడు అది కాదు, మా అబ్బాయి పోటీ చేస్తారా, నేను చేస్తారా, ఇది కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ లోకల్గా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దాని మీద కాన్సన్ట్రేషన్ లేకపోతే ఎట్లా? అరే అది అది కాదు. ఈ రకంగా మీరు కూడా కరెక్ట్గా ఉండండి. ఏది కరెక్టో అది కరెక్ట్గా రాయండి. కేబుల్ సరే. ఇప్పుడు మా ముస్లిమ్స్ బాబూజీ కాంప్లెక్స్ ఎదురుగా కోట వీధిలో ఈ ఉర్దూ స్కూల్ ఉండేది. మా ముస్లిమ్స్ అందరూ లాస్ట్ టైం ఏమంటే మేము వేరే దానికి పెడుతుంటే వద్దండి, మేము ఉర్దూ స్కూలే కావాలంటే ఆ రోజు నేను మున్సిపాలిటీలో ఉర్దూ స్కూలే ఉంటుందని చెప్పి మున్సిపాలిటీలో తీర్మానం చేశాం. మున్సిపాలిటీ చెప్పాం. ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసి అది ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని మాట్లాడు. ప్రైవేట్ నువ్వు ముస్లిమ్స్ది ఏమిచ్చావు? ఇది కూడా చెప్తున్నా, ముస్లిమ్స్కి 3 ఎకరాలు కబరిస్తానికి ఇస్తే అది క్యాన్సిల్ చేసి వేరే దగ్గర ఇస్తా అని చెప్పారు. ఏమి అక్కడ ఎందుకు క్యాన్సిల్ చేయాలి? ఇచ్చిన దాన్ని ఓకే, వేరే దగ్గర ఇచ్చాడా? ఎంత అంటే ల్యాండ్లు ఎక్కడ ల్యాండ్ కనిపిస్తే అక్కడ ల్యాండ్లో ఇప్పుడు ఇంకో సిస్టమ్ కూడా జరుగుతుంది. ఇక్కడ సరే, ఆ పాపం దేవుడు చూసుకుంటాడు. కానీ ఆ పాపం దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు స్కామ్ ఏం జరుగుతుందంటే ఖాళీలు ఉన్నటువంటి స్కామ్. ఇప్పుడు మార్కెట్, పాత మార్కెట్, ఇప్పుడు నెల్లూరు బస్ స్టాండ్ దగ్గర ఇప్పుడు మొన్న ఖాళీ చేయించాడు. ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి స్కామ్ చేయాలని చూస్తున్నారు. అదే లీజ్ అని. అది నేను చెప్తున్నా, ఏదైనా కానీ పారదర్శకంగా ఒకవేళ డెవలప్మెంట్ చేయాలనుకుంటే చేయి. పారదర్శకంగా ఓపెన్ టెండరు బెదిరిటీ ఓపెన్ టెండర్ ఎవరైతే ఎక్కువ టెండర్ ఒకటి చేస్తారో వాళ్ళకి ఇవ్వాలి. ఎవరైతే ఓపెన్ చేస్తారో, ఎవరైతే టెండర్ ఎక్కువ వేస్తారో వాళ్ళకి పారదర్శకంగా ఇవ్వాలి. అంతేగాని నీ మనుషులు పెట్టుకొని సగం తీసుకొని వ్యవహారాలు చేస్తే నేను ఊరుకునే సమస్య లేదు. ఇప్పుడు రేపు ఇన్ని మాట్లాడాను కదా, రేపు ఎన్ని మాట్లాడతాడో, లేని ఎన్ని మాట్లాడతాడు. నీకు దమ్ముంటే ఉన్నాయి చెప్పు, దమ్ముంటే చెప్పు, ఏదైనా ఉన్నాయి. లేని ఎందుకు ఇవన్నీ నేను రుజువు చేయమంటే చేపిస్తా. పలానా ల్యాండ్ దగ్గర నుంచుందా, ఈ బుడయ్య సాబ్ దగ్గర నుంచుందా, ఈ వెంకట సుబ్బారావు దగ్గర పిలిపించి మాట్లాడదాం రా, అన్నీ చూపిస్తా. ఓపెన్ ఇవన్నీ తెలిసినాయే అందరికీ. అప్పుడు ఇది అన్నారు కదా, ఆ ల్యాండ్ కూడా గవర్నమెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్తున్నా. వాళ్ళు మా వాళ్ళు ఎవరు తీసుకున్నారని అన్నారు కదా, అది కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్తున్నాను నేను.
వెంకట సుబ్బారావు ఇద్దరి మీద క్లాష్ ఉంది కదా, ఇంకో ఆయన పేరుంది ఒంగోలు సుజాత, వీళ్ళు ఏ క్లాష్ ఉన్నాయో అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళకే ఏర్పాటు చేసి వాళ్ళే సొంతంగా కావాలంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు మాట్లాడతా వాళ్ళకి అమ్ముకునేట్టు చెప్తాం, వాళ్ళు అమ్ముకునేట్టు చెప్తాం, మంచి డబ్బులు వస్తాయి వాళ్ళకి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. బ్రాహ్మిన్స్ సంబంధించినటువంటి ల్యాండ్ అంతా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఈ రకంగా బెదిరిస్తూ చేయటం అనేది మంచి పద్ధతి కాదు. ఇంక ఊరుకునే సమస్య లేదు. ఇది మటుకి ఇది నా వ్యక్తిగతంగా నేను చేస్తున్నటువంటి విమర్శలు, పార్టీకి సంబంధించినవి కావు. జనసేన అంటే నాకు జరిగినటువంటి విషయాలు నేను ఒకటి చెప్తున్నా, నేను క్లియర్గా చెప్పా, పార్టీకి కాదు కదా, ఇప్పుడు ప్రజల కోసం ఎవరైనా అన్నిట్లో మాది ప్రశ్నించే పార్టీ, మేము ప్రశ్నిస్తాం, దానికి సంబంధించి లేదు. ఖచ్చితంగా ప్రజల కోసం ఏమైనా చేసే సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఎవరు ముందుకు రావట్లా, బెదిరిస్తున్నారు, ప్రజలు అన్యాయం అయిపోతున్నారు, భయప్రాంతులు అవుతున్నారు. మీడియా వల్లే భయప్రాంతులు అవుతున్నారు. ప్రజలే ఉంది పాపం, మీడియా వల్లే భయపడుతున్నారు. జాలి ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఏమన్నాను కదా మిమ్మల్ని, మేము ఎప్పుడు ఇబ్బంది పెట్టినోడు కాదు కదా, చెప్తున్నా. నాకు భయపడి నేనేం అన్న కాబట్టి భయపడుతున్నారు కదా. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, ఎవరన్నా చెప్తే కదా రాయమని.